सर जो से నార్మల్ ఫోన్ ఎంత ప్రాబ్లం రాలే ఇంకా రాలే ఫిఫ్టీ బన్స్ అయిపోతుందా పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ నారాయణ రెడ్డి గారు పీవీఆర్ హాస్పిటల్స్ యజమాని, అలాగే డాక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం కాపు కళ్యాణ మండపంలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. పూర్తిగా రక్త పరీక్షలు, ఇటు షుగర్ కానీ, బీపీ కానీ, అలాగే హార్ట్కి సంబంధించిన 2D ఈకో, ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా దానికి వైద్యం అందుబాటులో తీసుకుని వచ్చి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ చేయవలసి వస్తే ఆయన ఆధ్వర్యంలో దగ్గర నుండి ఆపరేషన్స్ చేయించడానికి మరి ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ కరోనా ఏదైతే కరోనా మహమ్మారి దాటిందో సుమారు అందరిలోని కూడా 25% ఈ యొక్క కార్డియాలిక్ బర్స్ట్ అనేవి జరుగుతూ ఉన్నాయి, ఎక్కువైనాయి. మరి ఈ తరుణంలో ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి అంటే ప్రత్యేకించి 2D ఈకో 2500 అవుతా ఉంది. టోటల్ మొత్తం అన్ని కూడా చేయించుకోవాలంటే సుమారు 5000 నుంచి 6000 ఆ టెస్ట్లకు అవుతా ఉన్నాయి. అలాగే రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా హై రిస్క్ ఫ్యాక్టర్ గా ఉంది. సో ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా కార్డియాలకు సంబంధించిన హాస్పిటల్ ఎక్కడా లేకపోవడం, అలాగే ఈ యొక్క కాకినాడ కానీ, రాజమండ్రి కానీ వెళ్ళవలసిన పరిస్థితి. సరైన ఈ టెస్టులు కూడా చేయించుకోలేని పరిస్థితిలో పేదరికంతో ఉన్నారు కాబట్టి అందరినీ కూడా ఈ మెడికల్ క్యాంప్కి ఆహ్వానించడం జరిగింది. దాని తగ్గ జనం వచ్చారు. మరి వెంటనే మీరు ఎవరన్నా వినియోగించవలసిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ప్రజాసేవలో పేదవాళ్ళని
కాపాడి కాపాడటమే ధ్యేయంగా మరి ఇలాంటి మెడికల్ క్యాంపులు పెడుతున్న నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మెడికల్ క్యాంపులు ఎన్నో నిర్వహించాలి, ఎంతో మంది పేదవాళ్ళని ఆరోగ్యానికి బాధ్యతగా నిలచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు మన వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం కళ్యాణ మండపం నందు మండప నారాయణ రెడ్డి హాస్పిటల్ నుంచి మేము ప్రతి ఒక్కరికి కూడా ఉచిత సేవ అందించాలన్న ఉద్దేశంతో ప్రతి విలేజ్లోనూ కూడా 2DA ఈసీజీ బీపీ షుగరు అన్ని పరీక్షలు కూడా మేము ఉచితంగా చేసి ప్రతి పేషెంట్ కి ఎవరికైనా అబ్నార్మాలిటీ ఉన్న ఎడల ఆ పేషెంట్ ని మేమే తీసుకెళ్లి దగ్గరుండి యాంజియోగ్రామ్ చేపించి వాళ్ళకి తగిన మందులు ప్రతి ఒక్క పేషెంట్ కి అందజేయడం జరుగుతుందండి. అదే విధంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మన వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో నిర్వహించమని సార్ చెప్పడం జరిగింది నిన్న. అదే విధంగా ఈ రోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది. వచ్చిన ప్రతి పేషెంట్ కి కూడా వారికి తగినటువంటి పరీక్షలు చేసి దానికి సంబంధించిన మందులన్నింటిని మేము అందించి ఎవరికైనా ఇందులో ఇబ్బందులు ఉన్నాయడలా మేమే తీసుకెళ్లి వారికి సరైన వైద్యం అందిస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఇక్కడి నుంచి సాటిస్ఫైడ్ అయ్యి వెళ్ళాలి, ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. నమస్తే అండి.